హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్. నా వయసు 23 సంవత్సరాలు. ఈ కథ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా నిజ జీవితంలో రియల్గా జరిగిన కథ. ఇంకా అసలు కథలోకి వెళితే, అవి నేను హైదరాబాదులో మా మామయ్య గారి ఇంటి దగ్గరే ఉంటూ చదువుకుంటున్న రోజులవి. మా అత్తయ్య పేరు సులోచన. తను చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. చూడటానికి అచ్చంగా సినిమా హీరోయిన్ అయిన నమిత గారిలాగా ముద్దుగా బొద్దుగా అయితే ఉంటుంది. ఇంకా మా కుటుంబంలోనే నేను బాగా చదువుతూ ఉండటం, అందులోనూ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతూ ఉండటం వలన మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. దానికి తోడు చిన్నప్పటి నుంచి నన్ను చాలా చాలా గారాబంగా కూడా పెంచడంతో మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాతో చాలా క్లోజ్గా అయితే మూవ్ అవుతూ ఉండేవాళ్ళు. అలా అందరితో పాటుగానే మా అత్తయ్య కూడా నాతో చాలా క్లోజ్గా అయితే మూవ్ అవుతూ ఉండేది. ఇంతకీ మీకు మా అత్తయ్య మామయ్యల గురించి చెప్పనే లేదు కదూ. మా అత్తయ్య పేరు స్నేహ. తను ఒక గృహిణి. తన వయసు సుమారుగా ఒక 35 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఇంకా మా మామయ్య పేరు సురేష్. ఆయన బిజినెస్ మార్కెటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళది వచ్చేసి ప్రేమ వివాహం. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. వాడి పేరే రోషన్. ఇంకా మా మామయ్య మార్కెటింగ్ బిజినెస్ను నిర్వహిస్తూ నెల మొత్తం టూర్లతోనే చాలా బిజీగా అయితే గడుపుతూ ఉండేవాడు. అంతేకాకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా మామయ్యకు టూర్లు అనేవి మరింతగా అయితే ఎక్కువయ్యాయి. అందువలన వాళ్ళ ఇంట్లో నేను, మా అత్తయ్య, వాళ్ళ బాబు అయిన రోషన్ గాడు, మా ముగ్గురం మాత్రమే ఉండేవాళ్ళం. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో మా అత్తయ్య నాతో ఇదివరకు కన్నా చాలా ఎక్కువగా అయితే మూవ్ కావటం మొదలుపెట్టింది. కానీ నాకు మాత్రం మా అత్తయ్య మీద ఎటువంటి చెడు ఉద్దేశం కూడా లేనే లేదు. అయితే ఒకరోజు ఇంట్లో మా ఇద్దరమే ఉన్నప్పుడు సోఫాలో కూర్చుని తను నాతో సరదాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకి లేచేసరికి తన నడుము పట్టేయడం వలన ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపు తప్పి కిందన అయితే పడిపోబోయింది. కానీ అదే సమయానికి చాలా చాకచక్యంగా ప్రవర్తించిన నేను తను పడిపోకుండా తన చేతిని గట్టిగా పట్టుకోవడంతో మా అత్తయ్య అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి నాపైనే బోర్లాగా అయితే పడిపోసాగింది. అలా అనుకోకుండా జరిగిన ఆ ఆకస్మిక చర్యలో తన లేలేత పరువాలు నన్ను పూర్తిగా అయితే స్పృశించసాగాయి. ఇంకా అప్పటి నుంచి నాకు మా అత్తయ్యపై ఏదో తెలియని విపరీతమైన ఆకర్షణ అనేది నా మదిలో మెలగసాగింది. దాంతో ఎలాగైనా సరే మా అత్తయ్యతో ఒక్కసారైనా ఆ చిలిపి పనిని చేసి నా ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చుకోవాలి అని కంకణం అయితే కట్టుకున్నాను. దాంతో ప్రతిరోజు నేను మా అత్తయ్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతూ కాలేజీకి వెళుతూ వస్తూ ఉండేవాడిని. అలా ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే మా అత్తయ్య నా కోసమని కాఫీ పెట్టి ఇచ్చేది. అంతేకాకుండా కావాలనే మా కాలేజీ విషయాలను అడిగి మరీ తెలుసుకుంటూ ఉండేది. పైగా నా ఫ్రెండ్స్ గురించి కూడా ఆరా తీస్తూ ఉండేది. అలాగే తను కాలేజీ చదువుకునే రోజుల్లో జరిగిన తన కాలేజీ విషయాల గురించి కూడా నేను అడక్కపోయినా సరే నాకు పదే పదే చెబుతూ ఉండేది. నేను మాత్రం వాళ్ళ బాబుకి ప్రతిరోజు హోంవర్క్ని చేయిస్తూ ఉండేవాడిని. ఇలా ఒక వారం రోజులు గడిచిన తరువాత మా మామయ్యకి మరలా ఒక టూర్కి వెళ్ళవలసిన సమయం అయితే వచ్చింది. దాంతో మా మామయ్య నన్ను పిలిచి, ఒరేయ్ శ్రావణ్, రేపు నేను చెన్నైకి వెళ్తున్నాను. మరలా తిరిగి రావటానికి
ఒక 10 రోజులు అయితే పడుతుంది. కాబట్టి నేను వచ్చేంత వరకు ఇంటి దగ్గరే ఉంటూ అత్తయ్యని, బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోరా. అవసరమైతే ఈ 10 రోజులు కాలేజీ కూడా మానేయి అని చెప్పేసరికి సరే మావయ్య అని నేను తలాడించాను. దాంతో మా మావయ్య మా అత్తయ్యని పిలిచి నేను రేపు చెన్నైకి వెళ్తున్నాను. మరలా తిరిగి రావటానికి ఒక 10 రోజుల సమయం పట్టేలా ఉంది. కాబట్టి శ్రావణ్ గాడిని కాలేజీకి వెళ్లకుండా తోడు కోసమని ఇంట్లోనే ఉండమన్నాను. నీకు ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పి చెన్నైకు అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు మా మావయ్య. ఇంకా ఆ రోజు రాత్రి నేను ఎప్పటిలాగానే మామూలుగా హాల్లోనే హాయిగా పడుకున్నాను. ఈలోగా మంచి నిద్రలో ఉన్న నన్ను ఎందుకో గాని అర్ధరాత్రి వేళ మా అత్తయ్య తట్టి మరీ నిద్రలేపింది. దాంతో నిద్రలేచిన నేను ఏంటి అత్తయ్య ఈ టైంలో నిద్రలేపేశావని అడగగా, ఒరే శ్రావణ్, నాకు ఎందుకో గాని చాలా చాలా భయంగా ఉందిరా, నువ్వు వచ్చి నా పక్కన పడుకోవా ప్లీజ్ అంటూ బ్రతిమలాడేసరికి సరే అత్తయ్య పద అని వెళ్ళి మా అత్తయ్య పక్కనే పడుకున్నాను. అలా ఒక అరగంట గడిచిన తరువాత మా అత్తయ్య మరలా నన్ను భయంతో గట్టిగా హత్తుకుని అయితే పడుకుంది. దాంతో కళ్ళు తెరిచి చూసిన నేను, ఈరోజు నీకు ఏమైంది అత్తయ్య, ఇంతలా భయపడుతున్నావు అని నేను తనని ప్రశ్నించగా, ఏమోరా శ్రావణ్, ఎప్పుడూ లేనిది ఏవేవో పీడకలలు అయితే వస్తున్నాయిరా, పైగా నిద్ర కూడా పట్టి చావటం లేదు. నీకు మాత్రం అంత మత్తుగా నిద్ర ఎలా వస్తుందిరా అని తిరిగి నన్నే ప్రశ్నించసాగింది. దాంతో తన మాటలను విన్న నేను, ఇంకెక్కడ నిద్ర అత్తయ్య, నా నిద్ర మొత్తాన్ని నాశనం చేసి పడేశావు కదా, ఇప్పుడు నాకు కూడా నిద్ర రావటం లేదు అని బదులిచ్చాను. అలా నా మాటలను విన్న మా అత్తయ్య కొంచెం సేపు తనలో తానే నవ్వుకుని, సారీరా శ్రావణ్, నా బుజ్జి కదూ, నా బంగారు కొండవి కదూ, నీకు తెలిసిన కథలు కానీ లేదు అంటే మీ కాలేజీలో జరిగిన స్టోరీలు కానీ నాకు చెప్పరా, అలా నువ్వు చెబుతున్నవి ఏవైనా వింటూ నేను నిద్రలోకి జారుకుంటాను, తర్వాత నువ్వు కూడా నిద్రపోవచ్చు అని చెప్పేసరికి సరే అత్తయ్య అని చెప్పి నేను మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు చేసే అల్లరి చేష్టల గురించి చెప్పడం అయితే మొదలు పెట్టాను. ఈలోగా మాటల సందర్భంలో మా అత్తయ్య, అవునురా శ్రావణ్, ఎప్పుడు చూసినా నీ బాయ్ ఫ్రెండ్స్ గురించే చెబుతావు, మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని ప్రశ్నించడంతో, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అత్తయ్య అని నా సమాధానాన్ని అయితే చెప్పుకొచ్చాను. దాంతో నా మాటలను విన్న మా అత్తయ్య, నీ వయసులో అందరూ ఎవరికి నచ్చిన స్నేహితురాళ్లతో వాళ్ళు చాలా జాలీగా గడుపుతూ ఉంటే నువ్వు ఏంటిరా ఎంత అమాయకుడిలా ఉన్నావు అంటూ నన్ను ప్రశ్నించడం అయితే మొదలుపెట్టింది. పైగా అలా మాట్లాడుతూనే, అయితే నీ మీద ఇప్పటి వరకు ఏ అడగాలి సోకలేదు అన్న మాట అని అనడంతో తన మాటలను విన నేను, అవును అత్తయ్య, నేను అమ్మాయిలు అంటేనే ఆమెల దూరంలో ఉంటాను అని బదులిచ్చాను. అలా నా మాటలను విన్న తాను, ఎంత అమాయకుడివైతే ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతావురా బాబు అంటూనే, నువ్వు ఏమీ బాధపడకు, నువ్వు ఇప్పటి వరకు రుచి చూడని ఆ ఆడగాలి మత్తు సువాసనను నేను నీకు రుచి చూపిస్తాను అంటూనే అప్పటి వరకు మా మధ్య సాగిన ఆ మాటలను పూర్తిగా కట్టుపెట్టి ఉన్నట్టుండి ఒక్కసారిగా మా అత్తయ్య నాపై తన ముద్దుల ప్రతాపాన్ని చూపిస్తూ నన్ను పూర్తిగా లోబరుచుకునే ప్రయత్నం అయితే చేయసాగింది. దాంతో అసలుకే లేలేత వయసులో ఉన్న నేను వచ్చిన ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మా అత్తయ్య నన్ను ఏం చేస్తున్నా కూడా అడ్డు అనేదే చెప్పకుండా తనకి పూర్తిగా అయితే సహకరించసాగాను. దాంతో మా అత్తయ్య నాపైన తన వీరప్రతాపం మొత్తాన్ని చూపిస్తూ నన్ను అలా స్వర్గసీమ అంచుల వరకు అయితే తీసుకుని వెళ్ళసాగింది.
అలా ఆ రోజు మా అత్తయ్య పూర్తిగా నిష్ఠతో, అంతఃకరణ శుద్ధితో నాకు తెలియని అనేక రహస్య పాఠాలను నాకు దిగ్విజయంగా నేర్పించే ప్రయత్నం చేయగా, నేను కూడా అంతే శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో తన దగ్గర అనేక రహస్య విద్యా బుద్ధులను అయితే నేర్చుకోసాగాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బై.